హలో అండి. ఈ వీడియోలో మీరు మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు, 365 రోజులు మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి మాత్రమేనండి. ఎందుకు అంటే మనము ఎక్కువగా మనీ అనేది సేవ్ చేయలేం కదా! ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతాయి మనకు. అలాగే జీతం తక్కువగా వస్తుంది. కానీ నేను చెప్పే టిప్స్‌తో మీరు ఈజీగా అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్ వరకు ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి. ప్రతిరోజు ఎంత సేవ్ చేసుకోవాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? ఆ మనీ మనం ఎలా ఏ ఏ ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చివరి వరకు మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను వీడియో అయితే మీకు కామెంట్‌లో రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. 365 రోజులకు మీరు ఒక రూ. 1,00,000 ఎలా సేవ్ చేసుకోగలరు అనేది ఇది వీడియో అండి. మీకు ఒక 1,00,000 ఏదైనా అవసరం ఉండిండొచ్చు. అప్పుడు చాలా అవసరాలే ఉంటాయి మనకు. కాబట్టి 1 ఇయర్‌లో మీరు 1,00,000 ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనీ సేవింగ్ చేయాలని ఉంటుంది. కానీ ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయి మన దగ్గర చేతిలో డబ్బులు లేక సేవింగ్ అయితే చేయలేము. కొంతమంది సేవింగ్ చేయాలనుకున్నా కూడా చేసినా అది ఆ డబ్బులనేది మన దగ్గర ఉండదు. ఏదో ఒక ఖర్చు వచ్చేసి అయిపోతూ ఉంటది. కాబట్టి మీరు ప్రతిరోజు ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్‌లో 365 డేస్ అని మనం ఫస్ట్ 1 ఇయర్ ఛాలెంజెస్‌ని పెట్టుకోండి. ఒక్క రూ. 1,00,000 ఒక సంవత్సరంలో నేను సేవ్ చేయాలని రాసుకోండి. రాసుకున్న తర్వాత డే 1 ఎంత సేవ్ చేయాలి అనేది మొత్తం రాసుకోవాలండి మీరు. 1, 2, 3, 4 అట్లా 365 వరకు నంబర్స్ ఏసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ డే ఎంత సేవ్ చేయాలంటే రూ. 274 అయితే సేవింగ్ చేయాలండి. ఎందుకు అంటే ఈ 365 డేస్ ఇంటూ రూ. 274 ఏస్తే కరెక్ట్‌గా రూ. 1,00,000 అయితే సేవింగ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు రూ. 274 అనేది సేవ్ చేయాలి. అది ఎలా సేవ్ చేయాలో నేను చెప్తాను. ముందు డైరీ అంటే ఒక బుక్‌లో రాసుకున్న తర్వాత ఫస్ట్ డే 274 అని అంటే 274 కదా! ఆ నంబర్ రాసుకొని టిక్ చేయండి. సెకండ్ డే కూడా అంతే. అంటే ప్రతిరోజు ఒకటే అమౌంటే. ఆడ మీరు రాయాలి. ఆ అమౌంట్ మీరు సేవింగ్ చేయాలి. అంటే ఆ అమౌంట్ మీరు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నంబర్స్ అన్నీ అయిపోయే కొద్దీ మీకు ఒక 10 డేస్‌కి మీకు ఆహ్, ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఓకే. నేను మనీ సేవ్ చేయగలుగుతున్నానని. కొంతమందికి ఇంకా 10 రోజులకు ఇంకా నేను చేయలేను ఇంకెందుకులే అని వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా వదిలేయొద్దండి. అమౌంటు ఎక్కువనే. బట్ కొంచెం మనం ప్లానింగ్‌గా మనం కొన్ని ఖర్చులు తగ్గించుకుంటే సేవింగ్ అయితే చేయగలము. హ్మ్. నేను ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఎక్కువగా మనీ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎంతైనా సేవ్ చేసుకుంటారు. కానీ మనం మనీ అనేది ఖర్చు ఎక్కువ పెట్టలేము. సేవింగ్ కూడా ఎక్కువగా చేయలేము. కాబట్టి కొంచెం కొంచెం మనకు అవసరాలు చాలా ఉంటాయి. బట్ మన దగ్గర మనీ అనేది ఉండదు. అలా కాకుండా ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయితే మనీ అనేది ఈజీగా సేవ్ చేసుకోగలము. ఫస్ట్ మీరు అదే బుక్‌లో అంటే ఈ రూ. 1,00,000 ఇంత అమౌంటు అంటే 274 అని ప్రతిరోజు సేవింగ్ చేయాలంటే అందరికీ కాదు. కొంతమందైతే చేయగలరండి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి నేను చెప్పట్లేదు. మీకు మీ ఇంటి పరిస్థితిని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు అని నేను ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్తున్నానంతే. అందరూ చేయాలని కాదండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందేమో వీడియో అని చెప్తున్నాను. ఇక ఫస్ట్ వచ్చేసి అదే బుక్‌లో మీరు మీ టార్గెట్ అనేది రాసుకోండి. నేను రూ. 1,00,000 సేవ్ చేయాలి. ఈ 1 ఇయర్‌లో అని టార్గెట్ అని రాసుకోండి. లేదండి నేను 1,00,000 కాదు 50,000 లేకపోతే 20,000 మీరు ఎంత సేవ్ చేయగలాలి అని అనుకుంటున్నారు? మీరు ప్రతిరోజు ఎంత సేవ్ చేయగలరు అనేది కూడా మీకు తెలుస్తుంది కదా! మీ అంటే అందరి లైఫ్ ఒకటేలాగా ఉండదు. అందరూ ఒకటేలాగా సేవ్ చేయలేరు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఫస్ట్ మీ టార్గెట్ అనేది ఏదో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రత్యేకంగా దీనికోసమని ఒక సేవింగ్ అకౌంట్ అనే క్రియేట్ చేసుకోండి. లేదంటే ఒక కిడ్డీ బ్యాంక్ మట్టిది ఉంటుంది చూడండి. అదైనా పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు మనకు ఆహ్, మీషోలో అట్లా దాంట్లో బాక్సెస్ ఉంటాయి చూడండి. అది కూడా 1,00,000 అనేది అట్లా అయినా పెట్టేసుకోండి సరిపోతుంది. ఎలా అయినా సరే ఆ అమౌంట్‌ని మీరు మళ్ళీ యూజ్ చేయకూడదు. ఇప్పుడు సేవింగ్ చేస్తున్నామంటే ఆ అమౌంట్‌ని మీరు ఎప్పుడు వాడకూడదండి. మధ్యలో అసలు వాడకుండా మీరు సేవింగ్ అయితే చేయాలి. అలా అయితే మీకు సేవింగ్ అయితే అవుతుంది. ఇంకా చిన్న చిన్న ఖర్చులనేవి తగ్గించుకోవాలి. చిన్న చిన్న ఖర్చులు మీన్స్ ఏందంటే మీరు ప్రతిరోజు బయట టీలు, స్నాక్స్‌లు పిల్లలకు బయట స్నాక్స్‌లు తెప్పియడం అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవడం వల్ల ఆ అమౌంట్ సేవ్ అవుతుంది. అది మీరు ఇక్కడ సేవింగ్స్‌లో వేసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది డైలీ బయట టిఫిన్‌లు తెచ్చుకోవడం, డైలీ లంచ్‌లు బయట తినడం అలా కూడా చేస్తూ ఉంటారు. అలా కూడా తగ్గించుకొని
హ్మ్. ఇంట్లో హెల్తీగా వండుకొని తినడము, అలా కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలండి. ఇంట్లోకి మనకు వేస్ట్‌గా ఇంట్లో కిచెన్‌లో మనకు ఎక్కువగా ఒకటే అంటే ఒక పనికి 2 వస్తువులుంటాయి. అలా ఎప్పుడు కాకుండా ఒక్కటే వస్తువును 5, 6 పనులకు చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా ఎక్కువగా వస్తువులు కొనకుండా మనము బయటికెళ్ళినప్పుడు ఎక్కువగా టెంప్ట్ అయిపోయి అన్ని వస్తువులు కొనడం, బట్టలకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉంటే ఈజీగా మనం మనీ అయితే సేవ్ చేయగలమండి. ఇంకా బోనస్ వస్తుంటది. కొంతమంది జాబులు చేస్తుంటారు కదా! వాళ్ళకి బోనస్ వస్తుంటది. ఆ బోనస్ వచ్చిన డబ్బును గూడా దీంట్లో యాడ్ చేయండి. ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏందంటే మీరు ఏదైనా చేయగలము ఎక్స్‌ట్రాగా ఏదన్నా బిజినెస్ లాగా చేయగలము. ఇంట్లో ఉన్న లేడీస్ అనుకోండి ఉదాహరణకు హ్మ్. ఏదైనా బిజినెస్ లాగా పెట్టుకొని చేయగలరు. ఎక్కువగా ఇన్‌కమ్ వస్తుంది. అంటే బయట అంటే పక్కన ఇన్‌కమ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఏదైనా వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఒకవేళ మీకు ఎప్పుడన్నా మీరు గిఫ్ట్ లాగా డబ్బులు ఇస్తుంటారు గదా! అంటే బర్త్‌డేస్‌కని గాదు. మీ అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు బయటికెళ్ళినప్పుడు అలా కొంచెం అమౌంట్ ఇచ్చినది కూడా ఇక్కడ సేవింగ్స్‌లో పెట్టేసుకోండి. ఎప్పుడు గూడా స్టార్ట్ చేసినాక మధ్యలో మానేయొద్దండి. ఎప్పుడు మనం సేవింగ్ మొదలుపెట్టాక ఏదో ఇబ్బందులొచ్చినాయని గాని మానేయకుండా ఎంతో కొంత సేవింగ్ చేయండి. మీరు ఫస్ట్‌లో ఒక రూ. 1000 సేవ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు 200 సేవ్ చేయండి పర్లేదు. కానీ అది కూడా సేవింగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరిస్థితులు బాలేవండి. మేము సేవింగ్ చేయలేము. ఖర్చులకే సరిపోతుంది అంటాం. కానీ ఎక్కువ అవసరం లేదండి. నెలకొక 200 సేవింగ్ చేయండి. అలా అయినా మీకు ఆ పరిస్థితులలో మీరు ఆ సేవింగ్ చేసిన అమౌంట్ మీకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. మనం ఎవరి కాడికో పోయి వడ్డీలకి ఇప్పించుకొని మన ఖర్చులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా! సేవింగ్ చేసుకోవడం ఒక్కసారి స్టార్ట్ చేశామంటే అదొకటి మనకు మత్తు పదార్థంలాగా ఉంటుందండి. మనం సేవింగ్ అనేది చేస్తూనే ఉంటాము. ఎక్కడా కూడా వేస్ట్‌గా ఖర్చు పెట్టాలని కూడా అనిపియదు. అది పక్కనోళ్ళకి ఎలా ఉంటుందంటే పిసినారోళ్ళు వీళ్ళు ఎక్కడ ఎక్కువగా ఖర్చనేది అస్సలు పెట్టనే పెట్టరనుకున్నాం. కానీ ఎవరు ఎన్ననుకున్నా మనకు రేపొద్దున అవసరానికి వాళ్ళసలు డబ్బులు ఇవ్వరండి. మనల్ని అప్పుడు ఇంకా తిట్టుకుంటారు. మీరు ఆ రోజు అట్లా ఉండారు కాబట్టే మీకు ఇట్లా అయ్యింది అంటారు. కానీ ఎవ్వరి గురించి అవసరం లేదు. మీ మనీ మీ ఇష్టం. మీరు సేవింగ్ చేసుకుంటారా, ఖర్చు పెట్టుకుంటారా అనేది మన ఇష్టం గదా! అది ఇక మధ్యలో అయితే ఎప్పుడు మానేయొద్దండి. నోట్‌బుక్‌లో రాసుకోండి. అలా రాసుకోవడం వల్ల మీకు మోటివేషన్ అనిపిస్తుందండి. ఓకే. నేను 30 డేస్ అయిపోజేశాను. లేకపోతే 2 మంత్స్ అయిపోయింది. ఇంక ఉండేది ఇన్ని మంత్సే అని మీకు ఒక ఐడియా గూడా వస్తుంది. ఈ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడతాయనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 1,00,000 సేవ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏదంటే మనకు 1,00,000 సేవ్ చేశాం కదా! షాపింగ్‌కెళ్ళిపోదాం. ఒక 10,000 ఖర్చు పెట్టుకుందాం షాపింగ్‌కి. లేదంటే పిల్లలకు బట్టలు తీసుకుందాము అని అనుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడూ చేయొద్దండి. ఆ అమౌంట్‌ను అలాగే ఇంకొక మిస్టేక్ ఏందంటే ఎవరికీ ఇంట్రెస్ట్‌కి మాత్రం అస్సలు ఇవ్వద్దు. మనుషుల్ని నమ్మి ఇప్పుడు మనం ఇంట్రెస్ట్‌కి ఇచ్చామా అంటే వడ్డీలకి ఇచ్చామా మనకే ప్రాబ్లమ్ అయితుంది. మీరు 1 ఇయర్ నుంచి సేవ్ చేసిన అమౌంట్ వేరే వాళ్ళకు వడ్డీలకి ఇచ్చినాము అంటే కనుక మనకు ఇంట్రెస్ట్ వస్తది కదా! అని అది ఇంట్రెస్ట్ రాకపోను మనము మన రిలేటివ్స్‌కి ఇచ్చామనుకోండి ఏమోలే ఆపదలో ఉండారని, వాళ్ళు ఓకే. వీళ్ళ కాడ ఎంత లేకపోతే మనకు రూ. 1,00,000 వడ్డీకి ఇచ్చారు అనుకుంటారు. కానీ మీరు ఎంత కష్టపడి 1 ఇయర్ సేవ్ చేసుంటారో అమౌంట్‌ని అలా ఎప్పుడు ఇవ్వొద్దండి. అలాగే మెయిన్ చెప్పాలంటే ఇంట్రెస్ట్‌కైతే అస్సలు ఇవ్వద్దండి. అది మీరు వేరే పర్పస్‌గా యూజ్ చేసుకోండి. లేదా గోల్డ్ కొనుక్కోండి, సిల్వర్ కొనుక్కోండి. లేకపోతే పిల్లలకు స్కూల్ ఫీజులకు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలా ఒక ప్లాన్ ప్రకారం అంటే స్కూల్సు జూన్‌లో తెరుస్తారు కదా! జూన్ నుంచి మళ్ళీ జూన్ వరకు సేవింగ్ మొదలుపెట్టండి. అప్పుడు మీకు స్కూల్ ఫీజులకన్నా యూజ్ అయితే అవుతుంది. అలాగే ఏదైనా మీరు పెట్టుబడి పెట్టుకొని ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. ఇంకా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కి మనకు యూజ్ అవ్వచ్చు. అంటే ఎమర్జెన్సీ ఫండ్ లాగా కూడా సేవింగ్స్ లాగా అంటే పెట్టుకోండి. హాస్పిటల్స్‌కు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు యూజ్ అయితే అవుతుంది. ఇక ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు రూ. 1,00,000 సేవ్ చేయమని చెప్పాను. అంటే 1 ఇయర్‌కి. ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే కాదు. కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. వాళ్ళకు సేవింగ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా. మీరు మీ ఆదాయాన్ని బట్టి మీరు 1,00,000 సేవ్ చేసుకోండి 1 ఇయర్‌కి, 50,000 సేవ్ చేసుకోండి, 20,000 సేవ్ చేసుకోండి, లేదు 10,000 అయినా సేవ్ చేసుకోండి. మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీరు ఎంత ఇంట్లోకి ఖర్చు పెడుతున్నారు, మీరు ఎంత సేవ్ చేయగలరు. దాన్ని బట్టి మీరు మీ ఆదాయాన్ని బట్టి మాత్రమే సేవింగ్ అనేది చేయండి. నేను ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఎవరికైనా యూజ్ అవుతుంది గదా! కొంతమందికి డబ్బులు ఉంటాయి. కానీ ఎలా సేవ్ చేయాలో తెలీదు. కొంతమందికి డబ్బులు ఉన్నా గూడా ప్రతిరోజు ఎంతో కొంత సేవ్ చేద్దాం అనుకున్నా కూడా కొంతమంది చేయలేరు. అలాగే ఎక్కువగా ప్రతిరోజు వేస్ట్ ఖర్చులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒకటి మనం ఒక వీడియో ద్వారా ఎవరికో ఒకరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో నేను ఇలా చెప్తున్నా అండి. ఇది ఓన్లీ నాకు అంటే నాకిలా చేస్తే మంచిది సేవింగ్ అని అనిపించింది. అందుకు నేను చెప్తున్నాను. మనీ అనేది కష్టపడి సంపాదిస్తాం. కానీ మనీని ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నాము. అలా కాకుండా కొంచెం సేవింగ్ చేసుకోవాలండి. మొత్తం సేవింగ్ తినకుండా సేవింగ్ అయితే చేయమని చెప్పట్లేదు. మనం హెల్తీగా తినాలి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనీని ఖర్చు పెట్టుకొని మిగతాది సేవింగ్ అయితే చేసుకోవాలి.
కాబట్టి మీకు మీ ఆదాయాన్ని బట్టి మీరు ఎంత సేవ్ చేయగలరు అనుకుంటారో అంత సేవ్ చేసుకుంటే సరిపోతుందండి. ఏమంటే ఒక ప్లానింగ్ అనేది తెలీదు కదా! అలా ఒక ప్లానింగ్ ప్రకారం తెలుసుకొని సేవ్ చేస్తే బావుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.